నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను మహేశ్వరి. వివరాలకు వెళదాం. ఏపీలో వైఎస్ఆర్సీపీ నిరసనలకు కూటమి ప్రభుత్వం అడ్డంకులను సృష్టిస్తోంది. వెన్నుపాటు దినోత్సవాన్ని అడ్డుకోవటానికి పోలీసులను ప్రయోగిస్తోంది పచ్చ ప్రభుత్వం. జూన్ 4న నిరసనలకు పలుచోట్ల అనుమతులు నిరాకరిస్తున్నారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో పోలీసులు అనుమతులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30ని అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పచ్చ ప్రభుత్వం పోలీసులు అనుమతులు నిరాకరిస్తూ అడ్డంకులు సృష్టించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తన మామ ఎన్టీఆర్కే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు అన్నారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నామన్నారు బొత్స. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచి దాచుకోవడం కార్యక్రమాలు మాత్రమే చేసి నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రేషన్ ని ఇంటింటికి ఇవ్వాలనేది నిర్ణయించిన కార్యక్రమం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి అది కాదు, వాళ్ళే మళ్ళీ వచ్చి పాత విధానాన్ని సృష్టించి దోచుకోవడానికి ఒక అవినీతికి ఒక ఆస్కారం కల్పించి కార్యక్రమం చేసింది. కూటమి సర్కార్ రాకతో రాష్ట్ర ప్రజలకు రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని కూటమి సర్కార్ నిలిపివేయడంతో అమలాపురం రూరల్ మండలం బండారలంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాశారు. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ మొరాయించడంతో రేషన్ రేపిస్తామంటూ లబ్ధిదారులను తిరిగి పంపించేశారు డీలర్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండియు వాహనాలను పునరుద్ధరించాలని, ఇంటికే రేషన్ను అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఇంటింటికి రేషన్ విధానాన్ని వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కానీ దురదృష్టం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనివల్ల ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, వీళ్ళ సంఘ విద్రోహ శక్తులని, బియ్యాన్ని కాకినాడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారని రకరకాల మాటలు మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఇవాళ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాలు. రేషన్ అనేది ఇంటికి వచ్చి ఇచ్చేవారు, కానీ మనకి ఇక్కడికి రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రేషన్ 35 కేజీలు ఇక్కడ నుంచి ఇంటి వరకు తీసుకెళ్లాలంటే మాకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు క్యూలో నిల్చుంటున్నారు. బట్ ఇక్కడేమో సిస్టమ్ నెట్వర్క్ అవ్వకపోవడంతో చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు వెహికల్స్ మళ్ళీ మునుపట్లో ఎలాగైతే ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవారో అలా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది. కూటమి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజనులకు రేషన్ కష్టాలు మళ్లీ తప్పలేదు. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని నిలిపివేయడంతో రేషన్ షాపు వద్దకు వచ్చి సరుకులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గిరిజనులు. రేషన్ కోసం కూలీ పనులు మానుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండలు గుట్టలు దిగి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉందని, ఎండిఎం వ్యవస్థను పునరుద్ధరించాలి అని పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇంటికే రేషన్ విధానాన్ని చంద్రబాబు రద్దు చేయటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. ఎండలో పడిగాపులు పడాల్సి వచ్చింది. రేషన్ ఎప్పుడిస్తారో కూడా తెలియకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేయటం బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు మళ్లీ డిపోల వద్దకు వచ్చి రేషన్ తీసుకోవటం ఇబ్బందిగా మారుతోందని మండిపడుతున్నారు లబ్ధిదారులు. ఏపీలో పేదల రేషన్ కష్టాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రేషన్ వాహనాల తొలగింపు నిర్ణయాలపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి, కానీ వారిని కష్టపెట్టడం సబబేనా అని ఎక్స్లో ట్వీట్ చేశారు జగన్. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అని కూటమి సర్కార్ను కడిగి పారేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్ట కొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని నిలదీశారు.
పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ వరదలు విపత్తు సమయాలలో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైందేనా అని మండిపడ్డారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందవలసిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీ కావు. ఎండనక వాననక క్యూ లైన్లలో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారు అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. తన పాదయాత్రలో పేదల కష్టాలను తెలుసుకొని ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు అని చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తమది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం అయితే కూటమిది ఉద్యోగాలు తీసేసే సర్కార్ అన్నారు. ఏడాది పాలనలో 3 లక్షల ఉద్యోగాలు తొలగించి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు అంబటి. మాది నాటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు. మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో 72 మాసాలు వారితో అగ్రిమెంటు, మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమైనా నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం ఏడాది కాలం గడిపేసింది అన్నారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జూన్ 4న వెన్నుపోటు దినంగా పరిగణించాలి అని నిర్ణయించామన్నారు. జూన్ 4న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడవడం ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పొడవడం ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన సహజ లక్షణం, సహజ నైజం. ముఖ్యమంత్రిగా ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుని చేశాడు. దానితో పాటు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. ఏపీలో జీఎస్టీ ఆదాయం మళ్లీ పడిపోయింది. చంద్రబాబు పాలనలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోతోంది. గతేడాది మేతో పోలిస్తే ఈ ఏడాది 2% ఆదాయం తగ్గిపోయింది. గత సంవత్సరం మేలో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి 3,890 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది మేలో 3,803 కోట్లు మాత్రమే వచ్చింది. చుట్టుపక్కల ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఏటేటా జీఎస్టీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. కానీ చంద్రబాబు పాలనలో ఏపీలో మాత్రం తిరోగమనంలో నడుస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాలనా వైఫల్యం వల్లే ఇలా జరుగుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు గొడవ పడ్డారు. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి దేవి ప్రమాణ స్వీకారంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముందు టీడీపీ, జనసేన కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. అంతేకాదు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా అక్రమ కేసులు నమోదు చేయిస్తూ కూటమి నేతలు రాక్షసానందాన్ని పొందుతున్నారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించిన మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత సహా 10 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసులను నమోదు చేశారు పోలీసులు. కాకాణి అక్రమ అరెస్టుపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ నిన్న జేసీని కలిసి వినతి పత్రం ఇచ్చారు పూజిత. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పూజిత, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసు నమోదు చేశారు పోలీసులు. వినతి పత్రం ఇచ్చినా కేసులు నమోదు చేస్తారా అంటూ నెల్లూరు ప్రజలు విస్తుపోతున్నారు.
చంద్రబాబు మోసకారి అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు అన్నారు. సంపద సృష్టిస్తాను అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు హామీలంటే భయమేస్తోందన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేశారు తోపుదుర్తి. నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రజలనందరినీ కూడా సమీకరించి బాధితులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జగనన్న ఇచ్చిన పథకాలను అవి కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సంబరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రేపు హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు బీఆర్ఎస్ సైతం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలని పార్టీ నేతలకు శ్రేణులకు పిలుపునిచ్చింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి తొలుత అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జెండా వందనం, మార్చ్ పాస్ట్, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఇన్ఛార్జి మంత్రులు జెండాలు ఎగురవేనున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్లోనూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపనున్నారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ట్ర అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి తెలంగాణను అప్పుల పాలు చేశాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైతే కాంగ్రెస్ పాలనలో అది వికేంద్రీకరణ జరిగింది అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు డబ్బు కావాలి అంటే అది తెలంగాణ నుంచే వెళ్లాలి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలి అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయి. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికార కేంద్రీకృతంగా అవినీతి కేంద్రీకృతం అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది. ఆ రోజు ఒకటే సెంటర్ ఉండేది, ఈరోజు ఎవరికి దుకాణం వాళ్ళదు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసలు ఆ ప్రతిపాదన ఎవరి వద్దకు తీసుకువెళ్లారో కవిత, కేసీఆర్ను అడిగి చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కులగణన గురించి పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు లక్ష్మణ్. నేను సూటిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారిని, మీ కుటుంబ సభ్యులే 3 ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినారు. 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించారు. అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా కులగణన విషయం ప్రస్తావించని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి కోణంలో తీసుకురావడం అనేది పరిపాటిగా మారింది. బీజేపీ మీటింగ్ కు మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. పార్టీ మీటింగ్ కు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేసిన 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గాను 4 హాజరయ్యారు. కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ సమావేశంలో పాల్గొన్నారు. మిగతా వారంతా పార్టీ మీటింగ్ కు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అందాల పోటీ వల్ల ఏం ప్రయోజనం కలిగిందో చెప్పాలన్నారు. సుమారు 200 కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారో చెప్పాలన్నారు. 5 సార్లు అందాల పోటీలకు వెళ్లిన సీఎంకు ధాన్య రైతులను పలకరించడానికే సమయం లేదా అని విమర్శించారు హరీష్ రావు. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటారు. మరి అందాల పోటీలకి అడిగెలిచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయింది, 5 సార్లు పోయింది. ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా?
తెలంగాణలో రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో భూభారతి సేవలు మొదలైన తర్వాత తొలిసారిగా స్లాట్ బుకింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్లు అమలు కానుంది. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ వెసులుబాటు ఉంటుంది. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు బుకింగ్ అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని, ఇప్పటి వరకు మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవల్లో ఏఐతో వాట్సాప్ చాట్ బాట్ మేధాను జోడించినట్లు వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చెలరేగిన వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో పాలకుర్తిలో భారీగా పోలీసులను మోహరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో స్వామివారి శేష వస్త్రాల విక్రయశాలలో గుంటూరుకు చెందిన జనార్దన్ అనే భక్తుడు పట్టు వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆ కవర్లపై క్రైస్తవ మత ప్రచారానికి చెందిన వ్యాఖ్యలున్నాయి. దీన్ని గుర్తించిన భక్తుడు వెంటనే ఆలయ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వివాదం చినికి గాలివానలా మారడంతో గోప్యంగా విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఆకర్షణీయమైన ప్రకటనలతో 300 కోట్ల మేర రియల్ ఎస్టేట్ మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్, రాజమండ్రితో పాటు వివిధ ప్రాంతాలలో స్థలాలు, అపార్ట్మెంట్లు అప్పగిస్తామని కోట్లాది రూపాయలు దండుకున్నారు అని వాపోయారు. జయా గ్రూప్తో పాటు జైత్రి గ్రూప్ చేతిలో మోసపోయిన కొందరికి చెక్కులు ఇచ్చినా అవన్నీ బౌన్స్ అయ్యాయన్నారు. వెంటనే సదరు నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు బాధితులు. నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు పారేసుకున్నాడు. హాస్య నటుడు అలీని అనరాని మాట అనేశారు. ఆ మాట అన్నప్పుడు అక్కడ చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఎస్వై కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కిన రాజేంద్ర ప్రసాద్ రాయటానికి కూడా వీలులేని మాటతో అలీని నోరు జారారు. దీంతో బర్త్డే వేడుకలకు వచ్చిన వారు కూడా విస్తుపోయారు. అంటే క్షమించాలి, ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో ఆయన వేరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. భారీ వానలు, వరదలతో ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మిజోరంలోనూ వరద భీభత్సం సృష్టిస్తోంది. భారీ వానలు, వరదలు ధాటికి భారీ భవంతులు, చెట్లు నేలకూలాయి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ మిజోరం రాష్ట్రంలోని లాంగ్లీలోని భీభత్స దృశ్యాలు.
Yan saan marilampan na lampang su at simtabekkat. మణిపూర్ రాజధాని ఇంపాల్ వరదల్లో చిక్కుకుంది. భీభత్సంగా కురిసిన వర్షంతో ఇంపాల్ పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఇంపాల్ నగరానికి సంబంధించినవి. చూస్తున్నారుగా, ఇళ్లు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. నదులు పొంగి పొర్లుతోన్నాయి. మణిపూర్ ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. భారీ వానల ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో 800 రెస్క్యూ టీంలు పనిచేస్తూ ఉన్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. మణిపూర్ రాజధాని ఇంపాల్ వరదల్లో చిక్కుకుంది. భీభత్సంగా కురిసిన వర్షంతో ఇంపాల్ పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న దృశ్యాలు ఇంపాల్ నగరానికి సంబంధించినవి. చూస్తున్నారు కదా, ఇళ్ళు పూర్తిగా నీళ్లలో ఉన్నాయి. రోడ్లు కాల్వలను తలపిస్తూ ఉన్నాయి. నది పొంగి పొర్లుతూ ఉన్న పరిస్థితి. మణిపూర్ ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెడుతూ ఉన్న పరిస్థితి. భారీ వానల ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో 800 రెస్క్యూ టీంలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, అసోంలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా సిక్కింలో పలువురు పర్యాటకులు చిక్కుకుపోయారు. గౌహతిలో 111 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో 67 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో బ్రహ్మపుత్ర నదితో సహా ఈశాన్యంలోని మిగిలిన నదుల్లో నీటి మట్టం పెరిగింది. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంలో భక్తుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. క్యూలైన్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన భక్తుల మధ్య తోపులాట పరస్పరం దాడులకు దిగేలా దారితీసింది. ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 3 కిలోమీటర్ల మేరకు క్యూలైన్లో నిలుచున్నారు భక్తులు. సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలోనే క్యూలైన్లో నిలుచున్న ఏపీ, కర్ణాటక భక్తుల మధ్య తలెత్తిన తోపులాట కాస్త తొలుత వివాదానికి, ఆ తర్వాత ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఇరు వర్గాల వారిని వారించడంతో వివాదం సద్దుమణిగింది. బెంగళూరు BMTC బస్ డ్రైవర్ అరాచకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నగరంలోని ఓ సిగ్నల్ దగ్గర యువతిపైకి బస్సును పోనిచ్చాడు డ్రైవర్. తనతో యువతి గొడవ పడిందన్న కారణంతో డ్రైవర్ కర్కశంగా వ్యవహరించాడు. బస్సు ముందు యువతి ఉందని తెలిసినా ఆమెను తోసుకుంటూ పోయేలా బస్సును నడిపాడు డ్రైవర్. అయితే ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది ఆ యువతి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండగా గత 24 గంటల్లో 4 ఈ మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో అధికారిక వర్గాల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇన్ఫెక్షన్స్ తీవ్రత తక్కువగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,395 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 685 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యాపై భారీ దాడి చేసింది ఉక్రెయిన్. భారీ డ్రోన్లతో విరుచుకుపడింది. 5 ఎయిర్ బేస్లపై దాడి చేయడంతో 7 మృతి చెందారు. 69 మందికి పైగా గాయపడ్డారు. ఈ అటాక్లో 40కు పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. 5 కీలకమైన ఎయిర్ బేస్లపై దాడి చేయడంతో రష్యన్ బాంబర్ విమానాలు, ఇంధన గోడౌన్లు, ఆయుధ నిల్వలు ధ్వంసమయ్యాయి. అయితే ఉక్రెయిన్ దాడికి ప్రతిదాడి చేశామో అని 524 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశంలో బంగారం వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 97,310 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 89,200 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలో 1,10,900 రూపాయలు పలుకుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. పంజాబ్ ముంబై మధ్య కీలక మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ను ఎంచుకుంది. అయితే వర్షం పడటంతో మ్యాచ్ ని కాసేపు నిలిపివేశారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పంజాబ్ కింగ్స్ కే లాభమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న టీంకే ముందుకు వెళ్లే అవకాశాలుంటాయి. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో టాపర్ గా నిలిచిన పంజాబ్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.